అలేఖ్య చిట్టి పికల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు. ఇది నాన్ వెజ్ పచ్చళ్లకు ఫేమస్. అంత పాపులర్ గా నడుస్తున్న పచ్చళ్ల వ్యాపారం బూతు ఆడియోల మూలంగా ఒకసారిగా ఆన్లైన్ లో దుకాణం బంద్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. చిట్టి, అలేఖ్య, రమ్య అనే ముగ్గురు అక్క చెల్లెళ్ళు పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఫారిన్ లో కూడా వీరికి కస్టమర్లు ఉన్నారు. వాట్సాప్ ద్వారా ఎక్కువ ఆర్డర్లు వచ్చేవి. డిమాండ్ పెరగడంతో రేట్లు సైతం ఎక్కువగా పెంచినట్లు తెలుస్తుంది. ఈ ముగ్గురు అక్క చెల్లెలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దీంతో పచ్చళ్ళ వ్యాపారం జోరుగా సాగింది. అయితే తాజాగా వైరల్ అయిన ఆడియోల మూలంగా వాళ్ళు తమ వ్యాపారాన్ని ఎత్తివేయాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. గతంలో ఇన్స్టాగ్రామ్ లో అలేఖ్య ఒక ఫన్నీ వీడియోతో అలేఖ్య చిట్టి పికిల్స్ బాగా పాపులర్ అయ్యింది. మీ అలేఖ్య చిట్టి పికిల్స్ లో రొయ్యల పచ్చడి తినడం వల్ల నా భార్యకు కడుపు వచ్చింది అని ఓ అభిమాని పెట్టిన కామెంట్ తో చాలా పబ్లిసిటీ వచ్చేసింది. దీంతో పికిల్స్ టేస్ట్ ఎలా ఉంటాయోనని తెలుసుకోవాలి అని చాలా మంది ఆర్డర్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ వ్యక్తి అలేఖ్య పికిల్స్ కు హాయ్ అని వాట్సాప్ చేయడంతో అటు నుంచి పచ్చళ్ళ రేట్లు పెట్టారు. నాన్ వెజ్ పచ్చళ్ళు అర్ధ కిలో దాదాపు 530 రూపాయల నుంచి 1660 వరకు వివిధ రేట్లయితే పెట్టారు. మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని ఓ సదరు వ్యక్తి రిప్లై ఇచ్చాడు. దీంతో బూతులతో కూడిన వాయిస్ మెసేజ్లు అటు నుంచి వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక ఆడియో అయితే వైరల్ అవుతుంది. 3000 రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కోలేని వాడివి, నీ పిల్లానికి బంగారం ఏం కొనిస్తావు, చీరలేం కొనిస్తావు, ముందు డబ్బులు సంపాదించుకోవడం నేర్చుకోరా అంటూ నోటికి వచ్చిన బూతులు ఆ ఆడియోలో వినిపిస్తున్నాయి. ఆడియో వైరల్ కావడంతో పచ్చడి రేటు ఎక్కువ ఉందని అడిగితే ఇలా పెళ్ళం అమ్మను తిట్టారు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ పై ట్రోల్స్ అయితే నడిచాయి. తాజాగా మరో ఆడియోలో మహిళా కస్టమర్ ను తిట్టినట్లయితే వీడియో వైరల్ అయ్యింది. అందులో ఒసే పిచ్చి మొఖం దానా, ఇంత తక్కువ రేట్లను కూడా నువ్వు భరించలేకపోతున్నావు, ఎక్కువ ధర ఉందని అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని 4 ఇళ్లలో పాచిపని చేసుకొని బతుకు అని చిట్టి పికిల్స్ ఆడియో అయితే వైరల్ అవుతుంది. ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ పై నెటిజన్లు అయితే బాగా ట్రోల్ చేయడంతో దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాట్సాప్ అకౌంట్ అయితే డిలీట్ చేశారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో స్పందించడం లేదు, వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. కస్టమర్లను గౌరవించాలి, ఇలా నోటి దురుసుతో మంచి పేరున్న బిజినెస్ ను క్లోజ్ చేసుకున్నారని నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు.